ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని ఎట్లా సస్టైన్ చేయాలి మరి? అంటే వాళ్ళ గోస వాళ్ళు పడాల్సిందే, వీళ్ళ మాటలు వీళ్ళు మాట్లాడుతుంటారు. సొల్యూషన్ లేదు. మనం ఏం మాట్లాడుకున్నా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి తక్షణమే చర్యలు తీసుకుంటే, ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, కృష్ణా గోదావరిలో సమ్మక్క సార దగ్గర నుంచి నీళ్లు పంపు చేసుకోవచ్చు, పూర్తి స్థాయిలో లేదు. 15 రోజుల నుంచి పంపులు స్టార్ట్ కాల. నిన్న మా గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా లెటర్ ఇచ్చాడు. 15 రోజులు దేనికి? మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు బంద్ చేసిందట, ఈ సోయలేదు అంటే ప్రభుత్వ పనితీరు ఎట్లుందని చెప్పడానికి. దీనికి సాంకేతికతకు సంబంధం లేదు కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆయన జలసౌధలో పోయి మాట్లాడిండు అగ్రిమెంట్ మీద, ఏది కృష్ణా జలాల వాటర్లో ఏదో పొరపాటు చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే మళ్ళొకసారి చదివి మళ్ళొకసారి వచ్చి నేను అన్నది తప్పు అని మాట్లాడితే బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా అప్రమత్తం కాకపోతే వేరే దిక్కు లేదు. కానీ అంటే ఇంకా అయ్యే పరిస్థితి కనపడతలేదు కదా. సమీక్షలు అవసరం. ఇప్పుడు పోయినసారి ఏమైంది? టైల్పాడు నుంచి నీళ్లు పోతుంటే ఆయన జిల్లా మనిషి మాట్లాడా, ఒక యూనిటు, ఇది హైడ్రో పవర్ యూనిటు మనకు కృష్ణాలో ఇప్పటికి 15 నెలలు అయింది. మీ సెక్రటరీ గారే మీ అధికారులు పోయి ఆగస్టులో పోయి 30 రోజులు తయారు చేయమన్నారు. ఇప్పుడు మీరు అదే పొజిషన్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఏం చేసేవాళ్ళం? మనకున్న అవకాశాలు ఎక్కడున్నాయి, ఆ అవకాశాలను పూర్తి స్థాయిలో వాడతామా లేదా, ఇది సమీక్షించాలి. సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలి. మొదటి నుంచే ఉండాలి. చేయి దాటిపోయిన తర్వాత మాట్లాడితే వెళ్ళాము, అంతే కదా. మరి అవకాశం ఉంది అని మీరు అంటున్నారు, లిఫ్ట్ చేసుకోవడానికి, ఎత్తిపోసుకోవడానికి. అయినప్పటికీ కూడా చేయకపోవడానికి నిర్లక్ష్యమా, అవగాహన లేదా, చిత్తశుద్ధి లేదా, ఏంది? ఒకటి నిర్లక్ష్యం కావాలని చేసుడు అనేది ఉండదు ఎవరికైనా. కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయకపోతే ఏం చేస్తాం? సమీక్షలు చేయకపోతే ఏం చేస్తాం? ఎందుకు ఎట్లిస్తామనే ఆలోచన కూడా చేయకపోతే ఎట్లా? ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి చేసే చర్యలు కూడా రాజకీయ నాయకులుగా, పదవిలో ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం చేయకపోతే ఎట్లా? మనం కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. ఎస్, వాట్ ఈస్ దట్ రిక్వైర్డ్? వెదర్ వై ప్రొవైడ్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. యూ టెల్ మీ ది ఆప్షన్. వై దిస్ ఇయర్ ఇట్ ఇస్ కమింగ్? లేకుంటే మొదలే ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలి అడిగారా? 15 రోజుల నుంచి మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదని పెట్టిన సంగతి ఈ మంత్రులకు లేకుంటే ప్రభుత్వానికి తెలియదా? తెలియకుండా ఉంటుందా? ముందస్తుగా సమీక్షలు చేస్తే ఈ సమస్యలు వస్తాయని వాళ్ళు చెప్పరా? కావాల్సిన డబ్బు ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి అవకాశం ఏర్పడేది కదా. ప్రయారిటీ దేనికి ఇస్తావు? పంటలకు ఇస్తావు, రైతులకు ఇస్తావు, హయ్యెస్ట్ పర్సంటేజ్. మరి అటువంటిది ప్రాముఖ్యత రంగాలకు అత్యంత అవసరమైన సమయంలో స్పందించకుండా తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏపీకి తెలంగాణ మధ్యలో ఉన్న ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ ఎప్పుడు ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు వింటనే ఉన్నాం. అందుకే అంటే మీ సామాన్య జనానికి ఇది అట్లా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వ పక్షంగా కేసీఆర్ గారు, సరే నేను కూడా నీటిపారుదలలో కొంత అనుభవం ఉంది, ఉద్యమాలు వచ్చాము. తను రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, ఇంకా లాభం పొందడం కోసం చేసిన పనులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి అంత పెద్ద ఎత్తున దాదాపు దగ్గర పడ్డది. ఇంకో 15-20% ఖర్చు పెడితే మనకు నీళ్లు మంచిగా వచ్చేస్తాయి. ఇటు మహబూబ్నగర్ కానీ లేకుంటే నల్గొండకు కానీ. ఇది గ్రావిటీది ఆలస్యమైన, టన్నెల్ ఆలస్యమైన ఇది వచ్చే అవకాశం ఉంది కదా. ఒక లిఫ్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. మరి అది ఎందుకు బంద్ చేసిండ్రు? ఎందుకు నడుపుతలేరు? సమాధానం చెప్తారా? ఆ నీళ్ళు వచ్చి ఎక్కడైనా ఉంటే వీళ్ళకి పేరు వస్తుందనా? అది రాజకీయమే కదా. మిగతాయి తొందరగా స్టార్ట్ చేయాలనే తపన మీకున్నదా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? పెండింగ్ పనులు చేద్దాము, ఇంకా తొందరగా ఇద్దామనే ఆలోచన మీకు ఉంటే ఏమైనా డబ్బు ఇచ్చారా? తీసుకుపోయి కొడంగల్ లిఫ్ట్కు పెడతాము ఆలోచన. దేనికి? ఎట్లా? మనం రాజకీయాలు పక్కన పెడతాం. ఇది ఒక వ్యక్తిగా సాంకేతికత తెలిసినా తెలియకున్నా దీన్ని మనం సమర్థిస్తామా? ఇది న్యాయమా? ఇక్కడనేమో అక్కడ పోయి ఇన్ని కథలు చెప్పారు, ఇక్కడికి వచ్చేమో ఇట్లా చేస్తున్నావు. ఏ వ్యక్తి మీదనైతే నువ్వు ఆరోపణ చేసి, ఏ సంస్థ మీదనైతే ఆరోపణ చేసినావో, సుంకిశాల అదేదో ఉన్నది కదా,
ఆరోపణ చేసినావో అటువంటి ఆయన నేను నీ దగ్గర పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ పెట్టుకుంటే ఆయన ఏదో పైసలు ఇచ్చిండు దేనికో అని దావోస్ అదే ఏదో పెట్టుబడులు పెట్టండి ఇక్కడ. పెట్టుబడి పెడతా అని పెట్టుబడి పెట్టడం వేరు, ఇంకేదో డొనేషన్ ఇచ్చింది కదా ఆదానీలు ఈ నిర్మాణ సంస్థలు ఇచ్చారు. ఇవ్వగానే అన్నీ మాఫ్ అయినాయి. దాని వెనకాల ఏముందో ఎవరికి అర్థం కాదా రాజకీయాలు ఉన్న వాళ్ళకు. ఇప్పుడు 3 నెలల వ్యవధి ఉంది ఇంకా. ఇది మనం ఇంకా ఫిబ్రవరి చివరి వారంలో ఉన్నాము. మార్చి, ఏప్రిల్, మే సాగునీటి పరిస్థితి ఇట్లనే ఉంది. రేపు తాగునీటి ఎద్దడి కూడా చాలా తీవ్రంగా కనిపించే పరిస్థితి ఉంది. అంటే గత 10 ఏళ్లలో కొంచెం అయితే మెరుగు విధానం చూసిరు నీళ్ళ విషయంలో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు పరిస్థితి ఏంది అనేది ఇక్కడ అంటే ఇప్పుడు మనకు వ్యవస్థ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నది, లేదని కాదు. అటు గోదావరి నీళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా గురించి ఆలోచించే మరో కొన్ని గోదావరికి జలాలు కావాలనేది ఎక్కడి నుంచి మళ్ళీ కాంట్రవర్సీ చేసినారు. అట్లాగే సుఖిశాల కూడా ముందస్తు ఆలోచనతోటి కృష్ణా నీళ్ళు మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కదా, మనకు అన్యాయం జరిగింది కదా, మన ఏరియా పెద్దది కదా అనే తాగునీళ్ళ కోసం పెడితే కొద్దిగా ప్రయారిటీ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేసింది. తొందరగా చేయించుకుంటే మంచిది కదా. ఇది ఎవరు చెప్పాలా? ఇప్పుడున్నదానికి కొద్దిగా ఇబ్బందులు జరగవచ్చు, కాదనేది లేదు. ఎందుకంటే ఈ ప్లానింగ్ లేక, సమీక్ష లేకుండా, పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే గట్టినే ఉంటుంది. గాలికి వదిలేసిన ప్రభుత్వం, గాలిలో తిరుగుతున్న ప్రభుత్వం, మాటలు చెప్తున్న ప్రభుత్వం, రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం, ప్రజల కోసం కాకుండా మనం అధికారం నిలుపుకోవడానికి లేకుంటే ప్రజల దృష్టిని మలసాలు చేసే ఎత్తుగడలో ఉన్న ప్రభుత్వం, ఎత్తుగడలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఎత్తుగడలో ఉన్న బీజేపీ నాయకులు చాలా చెప్తారు. చేసి చూస్తే తెలుస్తుంది, చేస్తే తెలుస్తుంది. మోసేవాడికే బరువు తెలుస్తుంది. మోయనోడికి ఏమున్నది, ఉరుకుమంటాడు, అంతే కదా. ఆ బరువు ఎంతో వాని మీద పడితే కింద పడతాడు. ఏమో మన ఊళ్ళో చూస్తాం కదా, బస్తా ఎత్తుకొని పోతుండేమో మెలగపోతున్నాయి అంటాడు, రే తొందరవా అంటాడు. ఇదే బస్తా వాని మీద పెడితే వాడు అడుగు కాదు కింద కూలిపోతాడు, చస్తాడు. అది వచ్చింది. ఇది కరెక్ట్గా ఈ ప్రభుత్వానికి నాయకులకు వర్తిస్తుంది. సారీ, ఇది కామన్ సెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.